ఆధ్వర్యంలో ఈరోజు నగరపాలక సంస్థ ఎదురుగా ధర్నా కార్యక్రమం చెప్పడం జరిగింది. ఎందుకు ఇంత నిర్ణయం తీసుకోవడం జరిగిందంటే గడిచిన కొద్ది రోజులుగా మనందరం గమనిస్తున్నాం. ఏవైతే ఫైనాన్స్ కంపెనీలు వసూలు చేసినట్టు ఇండ్ల మీదకి దాడి చేసి సచివాలయ ఎంప్లాయీస్ను ప్రోత్సహించి వాళ్ళను పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరి మీద పీడించి పన్నులు రాబట్టే కార్యక్రమాన్ని ఈరోజు కడప నగరపాలక సంస్థ చేపట్టడం నిజంగా దారుణమైన విషయం. గతంలో ఎప్పుడూ చూడలేదు మనం ఇటువంటి పరిస్థితి. ఎందుకంటే మార్చి వస్తుందని చెప్పేసి వాళ్ళకి పైనుంచి టార్గెట్ పెట్టి వాళ్ళను ఎవరైతే పెద్దలు ఉన్నారో కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నటువంటి పెద్దల జోలికి పోకుండా కేవలం పేద ప్రజలు ఉన్నారో పేద ప్రజలను వాళ్లకు పన్నులు విపరీతంగా పెంచి వాళ్ళ నుంచి వసూలు చేసే కార్యక్రమాన్ని ఈరోజు చేయడం దారుణమైన విషయంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే గతంలో గురించి చూసాం మనం. ఏవైతే కనుక ఈ పెంచిన పన్నులను తగ్గించాలని చెప్పేసి అనేక మార్లు కౌన్సిల్లో మేము పోరాటం చేయడం జరిగింది. పోరాటం చేయడంతో పాటు ప్రభుత్వానికి నివేదిక కూడా పంపడం జరిగింది. ఏదంటే ఎందుకంటే ఈ 100% పెనాల్టీ పేరుతో 5 ఆఫ్లు ఎనికేసి 2 సెంట్లు 3 సెంట్లో ఉన్నటువంటి ఇండ్లకు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా 50,000, 60,000, 70,000 రూపాయలు పన్నులు విధించి వాళ్ళు కట్టలేదని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ మీద బలవంత వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఏవైతే 50 లక్షలు, 60 లక్షలు, కోటి రూపాయలు, 70 లక్షలు ఉన్నటువంటి పెద్దల జోలికి అధికారులు పోకుండా ఉన్నారని చెప్పేసి ఆల్రెడీ అఖిలపక్ష ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం పెడితే తూతూ మంత్రంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొన్న మార్చి 31కి వాళ్ళ టార్గెట్ను పూర్తి చేసుకోవడం జరిగింది. మేము ఇప్పటికే చెప్తున్నాం, అఖిలపక్ష ఆధ్వర్యంలో ఖచ్చితంగా రాబో కాలంలో ఏవైతే ఈ పన్నులు పెంచారో, ఏవైతే అసంబద్ధంగా పెంచిన పన్నులను వెంటనే తగ్గించే కార్యక్రమం చేయాలి. అలాగే మొండి బకాయిలను ఉన్నాయో వాటన్నిటిని కూడా రాబట్టే కార్యక్రమం అధికారులు చేపట్టాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఏవైతే గవర్నమెంట్ నుంచి రావాల్సిన బకాయిలు దాదాపుగా 73 కోట్ల రూపాయలు ప్రభుత్వ రంగ సంబంధించి రావాల్సిన బకాయిలు కూడా వీళ్ళు ప్రభుత్వం నుంచి రాబట్టే కార్యక్రమం చేయాలి. దాంతోపాటు ఏవైతే మన కార్పొరేషన్కు రావాల్సిన సక్రమంగా రావాల్సిన నిధులు, స్టాంపు డ్యూటీ అయితేనేమి, మ్యూటేషన్ ఫీజులు అయితేనేమి, వీటన్ని కూడా రాబట్టడంలో అధికారులు ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే పెంచిన పన్నులను వెంటనే తగ్గించే కార్యక్రమంగా ప్రభుత్వానికి ఉత్తర్వు రాయాలి. లేదంటే రాబో కాలంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో వాళ్ళు ప్రతి కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని చెప్పి కూడా పేద ప్రజల పక్షాన పోరాటంలో ముందుంటుందని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. అంతేకాదు మీరు మార్చికి రాబట్టిన ఈ పన్నులను సక్రమంగా ప్రజా ఉపయోగించాలి తప్ప ఏదో మీరు సోకులు చేసుకుంటామంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని చెప్పి కూడా మేము ఈరోజు ఈ సందర్భంగా మన కార్పొరేషన్ అధికారులకు హెచ్చరించే కార్యక్రమం చేస్తున్నాం.